హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్కి సంబంధించిన సెంటెన్సెస్ నేర్చుకుందాం. కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన టీచర్స్ ఫస్ట్ డే క్లాస్ చెప్పడానికి వెళ్తారు కదా, అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకోవడం, పిల్లల్ని క్లాస్ని పరిచయం చేసుకోవాలని చెప్పడం, ఇలాంటి వాక్యాలన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. క్లాస్ రూమ్కి రిలేటెడ్గా మరికొన్ని వీడియోస్ కావాలంటే అందులో ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. Good morning children. I hope you all had a great weekend. Good morning children. I hope you all had a great weekend. అంటే గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ సండే మంచిగా గడిపారని నేను ఆశిస్తున్నాను అని. How are you all? How are you all? మీరందరూ ఎలా ఉన్నారు? We are meeting for the first time. So let me introduce myself first. We are meeting for the first time. So let me introduce myself first. మనం మొదటిసారిగా కలుసుకున్నాం కాబట్టి ముందుగా నేను నా పరిచయం చేసుకుంటాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐఎమ్ యువర్ న్యూ ఇంగ్లీష్ టీచర్. ఐఎమ్ యువర్ న్యూ ఇంగ్లీష్ టీచర్. నేను మీ కొత్త ఇంగ్లీష్ టీచర్ని అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. మ్యాథ్స్ టీచర్ని అన్నప్పుడు, హిందీ టీచర్ని అన్నప్పుడు ఆ సబ్జెక్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. యూ కెన్ కాల్ మీ మౌనికా మ్యామ్. యూ కెన్ కాల్ మీ మౌనికా మ్యామ్. మీరు నన్ను మౌనికా మేడం అని పిలవచ్చు, పిలవండి అని. నౌ మై డియర్ స్టూడెంట్స్, లెట్ మీ నో అబౌట్ యూ. నౌ మై డియర్ స్టూడెంట్స్, లెట్ మీ నో అబౌట్ యూ. ఇప్పుడు నా ప్రియమైన విద్యార్థులారా, మీ గురించి నాకు చెప్పండి అన్నప్పుడు ఇలా అనాలి. ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్స్ వన్ బై వన్. ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్స్ వన్ బై వన్ అంటే దయచేసి మీ పేర్లు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అని. Let's begin today's class. Is everyone ready for the class? Let's begin today's class. Is everyone ready for the class? అంటే ఈరోజు స్టార్ట్ చేద్దాం, ఈరోజు క్లాస్ ప్రారంభిద్దాం. అందరూ క్లాస్కి సిద్ధంగా ఉన్నారా, అందరూ రెడీగా ఉన్నారా అని. We are about to start now. Please stop talking. We are about to start now. Please stop talking. ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం, దయచేసి మాట్లాడకండి అని. I'm waiting for you to be quiet. I'm waiting for you to be quiet. మీరు నిశ్శబ్దంగా ఉండే వరకు నేను వేచి చూస్తున్నాను. మీరు సైలెంట్గా ఉండే వరకు నేను వెయిట్ చేస్తున్నాను అని. Let's begin our class by recapping what we have learned last week. Let's begin our class by recapping what we have learned last week. అంటే మనం లాస్ట్ వీక్ నేర్చుకున్న దాన్ని రివిజన్ చేసుకుంటూ క్లాస్ మొదలు పెడదామని. నౌ హూ విల్ గివ్ మీ ద ఎగ్జాంపుల్. నౌ హూ విల్ గివ్ మీ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఉదాహరణ చెప్పేది ఎవరు చెప్తారు అన్నప్పుడు ఇలా అనాలి. హౌ మచ్ నాయిస్ యూ గాయ్స్ ఆర్ మేకింగ్. హౌ మచ్ నాయిస్ యూ గాయ్స్ ఆర్ మేకింగ్ అంటే మీరు ఎంత శబ్దం చేస్తున్నారు అంటంగా అప్పుడు ఇలా అనాలి. లిసన్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. లిసన్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ అంటే నేను చెప్పేది వినండి, తర్వాత మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి అని. టుడే వి విల్ కంటిన్యూ అవర్ ప్రీవియస్ చాప్టర్. టుడే వి విల్ కంటిన్యూ అవర్ ప్రీవియస్ చాప్టర్. ఈరోజు మనం గత అధ్యాయం కొనసాగిద్దాం అంటే నిన్న చెప్పిన చాప్టర్ని కంటిన్యూ చేద్దాం అన్నప్పుడు ఇలా అనాలి. హోల్డ్ యువర్ బుక్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ రీడ్. హోల్డ్ యువర్ బుక్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ రీడ్. మీ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చదవండి అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. ఎవ్రీవన్ జస్ట్ అండర్లైన్స్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ విత్ పెన్సిల్. ఎవ్రీవన్ జస్ట్ అండర్లైన్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ విత్ పెన్సిల్. అందరూ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద పెన్సిల్తో లైన్ గీయండి అన్నప్పుడు ఈ వాక్యాన్ని మనం యూజ్ చేస్తాం. Whose turn is to read. Whose turn is to read అంటే ఇప్పుడు చదవడం ఎవరి వంతు అని అడిగినప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ వెన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ రీడింగ్. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్
when your friend is reading. అంటే మీ ఫ్రెండ్స్ చదువుతున్నప్పుడు మీరు అడ్డుకోవద్దు, మధ్యలో మాట్లాడొద్దు అనే సందర్భంలో ఇలా యూజ్ చేస్తాం. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్స్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్స్ అంటే ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు ఇలా అడగాలి. దట్స్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్ అంటే అది ఆసక్తికరంగా ఉంది, అది ఇంట్రెస్ట్గా ఉంది అని. ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్. ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్ అంటే నువ్వు చాక్లెట్ తింటున్నావా అని అడిగినప్పుడు మనం ఈ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. డోంట్ యూ నో దట్ ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ యూ నో దట్ ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్లో అది అనుమతి లేదు, అలో లేదని నీకు తెలియదా అని అడిగినప్పుడు ఇలా అడగాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యువర్ మేనర్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యువర్ మేనర్స్ అంటే మీరు మీ మేనర్స్ని మర్చిపోవద్దు అని. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్ అంటే ఇది మళ్ళీ జరగనివ్వద్దు అన్నప్పుడు ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేస్తాం. గో అండ్ ప్లీజ్ గెట్ రైడ్ ఆఫ్ ఇట్. గో అండ్ ప్లీజ్ గెట్ రెడ్ ఆఫ్ ఇట్ అంటే వెళ్ళి దాన్ని తొలగించండి, దాన్ని తీసేయండి అని. రిమెంబర్ టు బీ గుడ్ ఇన్ ఏ స్కూల్. రిమెంబర్ టు బీ గుడ్ ఇన్ ఏ స్కూల్ అంటే స్కూల్లో మీరు మంచి విద్యార్థి కావాలని గుర్తుంచుకోండి అని. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్ అంటే మీరందరూ అర్థం చేసుకున్నారా అన్నప్పుడు ఇలా అనాలి. టెల్ మీ వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద చాప్టర్. టెల్ మీ వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద చాప్టర్ అంటే ఈ చాప్టర్ నుండి మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి అన్నప్పుడు మనం ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. వాట్ ఆర్ యూ సేయింగ్. కెన్ యూ రిపీట్ దట్. వాట్ ఆర్ యూ సేయింగ్. కెన్ యూ రిపీట్ దట్ నువ్వేమంటున్నావు, దయచేసి మళ్ళీ చెప్తావా అన్నప్పుడు మనం ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. టుడే యువర్ టాస్క్ ఈస్ టు కాపీ ద ఆన్సర్ ఫ్రమ్ ద బోర్డ్. టుడే యువర్ టాస్క్ ఈస్ టు కాపీ ద ఆన్సర్ ఫ్రమ్ ద బోర్డ్ అంటే ఈరోజు మీ పని బోర్డుపై ఉన్న సమాధానాలను కాపీ చేయడం అంటే బోర్డుపై ఉన్న ఆన్సర్ని కాపీ చేసుకోవడం అని. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ అంటే దయచేసి దాన్ని రాయండి అని. హ్యాజ్ ఎవ్రీవన్ కాప్డ్. హ్యాజ్ ఎవ్రీవన్ కాప్డ్ అంటే అందరూ కాపీ చేశారా అని. కమాన్ హర్రీ అప్ స్పీడ్ అప్ యువర్ హ్యాండ్ రైటింగ్. కమాన్ హర్రీ అప్ స్పీడ్ అప్ యువర్ హ్యాండ్ రైటింగ్ అంటే త్వరగా చేయండి, మీ హ్యాండ్ రైటింగ్ని స్పీడ్గా చేయండి అని. షాల్ ఐ రబ్ దిస్ సైడ్. షాల్ ఐ రబ్ దిస్ సైడ్ అంటే ఈ వైపు తూడ్చివేయాలా, ఈ సైడ్ బోర్డును తూడ్చేయాలా అన్నప్పుడు ఇలా వాడతాం. వి విల్ స్టార్ట్ ద రివిజన్ ఫ్రమ్ టుమారో. వి విల్ స్టార్ట్ ద రివిజన్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుంచి మేము రివిజన్ స్టార్ట్ చేస్తాం, మొదలు పెడతామని. చిల్డ్రన్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టాక్ అన్నెసెసర్లీ. చిల్డ్రన్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టాక్ అన్నెసెసర్లీ అంటే పిల్లలు మీరు అనవసరంగా మాట్లాడకండి అనే సందర్భంలో మనం ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. గెట్ యువర్ నోట్బుక్స్ చెక్డ్. గెట్ యువర్ నోట్బుక్స్ చెక్డ్ అంటే మీ నోట్బుక్ని చెక్ చేసుకోండి అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. డోంట్ మార్క్ ఇన్ యువర్ బుక్ విత్ పెన్. డోంట్ మార్క్ ఇన్ యువర్ బుక్ విత్ పెన్ అంటే మీ బుక్లో పెన్తోని గుర్తులు పెట్టకండి, టిక్స్ పెట్టకండి అన్నప్పుడు ఇలా అనాలి. ప్లీజ్ సబ్మిట్ యువర్ హోంవర్క్. ప్లీజ్ సబ్మిట్ యువర్ హోంవర్క్ అంటే మీరు మీ హోంవర్క్ని సమర్పించండి. అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ప్లీజ్ స్టాండ్ అప్. అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ప్లీజ్ స్టాండ్ అప్ అంటే హోంవర్క్ కంప్లీట్ చేయని వారు దయచేసి లేచి నిలబడండి అన్నప్పుడు ఈ వాక్యాన్ని మనం యూజ్ చేస్తాం. ప్లీజ్ డోంట్ గివ్ మీ ద సేమ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ డే. ప్లీజ్ డోంట్ గివ్ మీ ద సేమ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు అదే కారణాలు చెప్పకండి. హోంవర్క్ చేసినప్పుడు సేమ్ రీజన్స్ చెప్తూ ఉంటే మనం ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. హోంవర్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఓరల్ క్లాస్ పర్ఫార్మెన్స్. హోంవర్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఓరల్ క్లాస్ పర్ఫార్మెన్స్. హోంవర్క్ మీ మొత్తం తరగతి ప్రదర్శనలో ఒక భాగం. హోంవర్క్ మీ మొత్తం తరగతి ప్రదర్శనలో ఒక భాగం. వై ఈజ్ షీ అబ్సెంట్ ఫర్ సో మెనీ డేస్. వై ఈజ్ షీ అబ్సెంట్ ఫర్ సో మెనీ డేస్
ఆమె ఎందుకు చాలా రోజులుగా అబ్సెంట్ అవుతుంది అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. టుమారో ఆల్ స్టూడెంట్స్ విల్ లెర్న్ దిస్ చాప్టర్. టుమారో ఆల్ స్టూడెంట్స్ విల్ లెర్న్ దిస్ చాప్టర్ అంటే రేపు అందరూ ఈ అధ్యాయం నేర్చుకుంటారు, రేపు అందరూ ఈ చాప్టర్ నేర్చుకోండి అన్నప్పుడు ఈ వాక్యం యూజ్ చేస్తాం. ప్రిపేర్ ద నెక్స్ట్ చాప్టర్ ఫర్ మండే. ప్రిపేర్ ద నెక్స్ట్ చాప్టర్ ఫర్ మండే అంటే మండే రోజుకు ఈ చాప్టర్ నేర్చుకోండి అని. 1 minute టు ఫినిష్ ద క్లాస్. 1 minute టు ఫినిష్ ద క్లాస్. క్లాస్ ముగియడానికి 1 నిమిషం మాత్రమే ఉంది అంటే 1 minute లెసన్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. ప్యాకప్ యువర్ బ్యాగ్స్. బెల్ ఈజ్ అబౌట్ టు రింగ్. ప్యాకప్ యువర్ బ్యాగ్స్. బెల్ ఈజ్ అబౌట్ టు రింగ్. మీ బ్యాగులు సర్దుకోండి, గంట మోగుతుంది అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. గుడ్ బై చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ ఆల్ డే. గుడ్ బై చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ ఆల్ డే. బాయ్ పిల్లలు, మంచి రోజు గడపండి, సెలవులను ఆనందంగా గడపండి అన్నప్పుడు ఈ వాక్యం యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్.